వీళ్ళు 200 మందికి ఉపాధి కల్పిస్తానన్నారంట. దీనికి 116.62 ఏకర్స్ ఆఫ్ ల్యాండు కన్స్ట్రక్షనల్ రేటుకి, ఏది పర్ స్క్వేర్ మీటర్ 1948 రూపాయలు. వంద ఎకరాలు, సుమారుగా 116.62 ఎకరాలు. ఈ వాల్యూ రమారమి 250 కోట్లు ఉంటుంది. వీళ్ళు ఎవరైనా కంపెనీ పెట్టారని ఎవరైనా చూస్తారా అండి? ఎవ్వరు చూడరు. మీరు ₹1 పెట్టుబడి పెట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళకి 250 కోట్ల రూపాయల ల్యాండ్ రూపాయికి ₹10 అప్రూవ్ చేసి, వీళ్ళు రేపొద్దున కంపెనీ పెడతారో లేదో తెలీదు, ₹1 అక్కడ పెట్టుబడి పెట్టకుండా ఈ జీవోతోటి 250 కోట్ల రూపాయల ల్యాండ్కి నేను ఓనర్ని అయిపోతున్నానే. మన జీవితంలో ₹1 కోటి కళ్ళతోటి, నేను చెప్తున్నా, అపాన్ గాడ్ ఐఎమ్ సేయింగ్, ₹1 కోటి డైరెక్ట్గా నేను ఇంతవరకు చూడలేదండి. ₹1 కోటి అక్కడ అరేంజ్ చేసి ఉంటే నేను చూడలే నా చరిత్రలో. అట్లాంటిది 250 కోట్ల రూపాయల వాల్యుబుల్ ల్యాండు రూపాయికి ₹10 ఇచ్చేస్తుంటే ప్రశ్నించొద్దా సార్? వీళ్ళు కంపెనీ పెడతారో లేదో ఎవరికి తెలియదు. కంపెనీ పెట్టిన తర్వాత, ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు 250 కోట్ల ల్యాండ్ కాదు, 500 కోట్ల రూపాయల వాల్యూ అయినా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. ముందు కంపెనీ పెట్టనివ్వండి సార్, ప్రోడక్ట్ స్టార్ట్ చేయనివ్వండి సార్, వాళ్ళు ఇస్తారని ఎంప్లాయ్మెంట్ ఇవ్వనివ్వండి సార్. కంపెనీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, పేపర్ల మీద ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసుకొచ్చి నేను 500 మందికి ఉద్యోగాలు ఇస్తాను, 5,000 కోట్లు పెట్టుబడి పెడతానంటే 250 కోట్ల రూపాయల ల్యాండ్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే, రేపొద్దున వీళ్ళు ల్యాండ్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకొని రేపొద్దున ఈ ల్యాండ్ తీసుకొని వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు అంటున్నా నేను. ఒక్కసారి వాళ్ళకి సేల్ డీడ్ రాసిన తర్వాత సేల్ డీడ్ని రీకాల్ చేసుకునే ప్రొసీజర్ ఈ దేశంలో ఉందా? ఈ చట్టాల్లో ఉందా? రేపొద్దున కోర్టుకి వేసామనుకో, కంపెనీ పెట్టకుండా ల్యాండ్ తీసుకున్నామని, ఫస్ట్ పాయింట్ అనేదే సార్, ఒక్కసారి సేల్ డీడ్ రాసిన తర్వాత వీళ్ళు రీకాల్ చేసుకునే ప్రొవిజన్ లేదు ఈ దేశంలో. ఏ చట్టం ప్రకారం మీరు నాకు ఇచ్చిన సేల్ డీడ్ రద్దు చేస్తారని అడుగుతాడు జడ్జి గారిని. జడ్జి గారు ఏమంటాడు? పోవాయాపో, ముందు చూసుకొని నువ్వు సేల్ డీడ్ రాయాలి. నువ్వు సేల్ డీడ్ రాసి ఈరోజు వచ్చి సార్ సేల్ డీడ్ క్యాన్సిల్ చేయండి అంటే ఎట్ట కుదరదు ఇక్కడ అంటాడు. 2 నిమిషాలు అయిపోయాయి. ఇంకా నేను కొన్ని చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సార్, మీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది. ఇదండి అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ 28 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అట్ ఓవర్కల్ కర్నూలు. ఈ ఓవర్కల్ కర్నూలులో ఉన్నటువంటి ల్యాండు 90% సబ్సిడీకి ఇచ్చారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని విలువ ₹1,00,000 అయితే 10,000కే కాస్ట్. ఈ 25 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ రమారమి దీని వాల్యూ వచ్చి ఎకరం 5 కోట్లు వేసుకున్న 150 కోట్ల రూపాయల ల్యాండ్. 150 కోట్ల రూపాయల ల్యాండు 2 కోట్లకి ఇస్తుంది. ఇది GOMS నెంబర్ 15 డేటెడ్ 29/5/2025. నెంబర్ 2 GOMS నెంబర్ 34 డేటెడ్ 13/4/2025. 18 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఆస్థా గ్రీన్ ఎనర్జీ అంట. దీనికి 490 ఎకరాల ఆఫ్ నాన్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ల్యాండ్, ఈచ్ ఏకర్ 5 lakhs. GOMS నెంబర్ 34 డేటెడ్ 13/3/2025. ఈ 490 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, 1 ఏకర్ వచ్చి రమారమి దరిద్రంలో దరిద్రం ₹1 ఉంటుంది. ₹1 ఉన్నటువంటి ల్యాండ్ 5 లక్షల రూపాయలకు అమ్మేసి. వైఎస్ఆర్ కడప జిల్లాలో అంటే ప్రభుత్వ భూములు ఎవడ ప్రశ్నించడు కాబట్టి మీరు 100 కోట్ల రూపాయల ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు ఇవ్వటానికి నేను తప్పు పట్టను. కానీ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయకుండా అంటే మీకు ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తా. ప్రభుత్వ భూమి
ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలసీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీ ఏంటి? ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం పాలసీ రాసుకుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ల్యాండ్ అలాట్మెంట్ చేయాలన్నా కూడా ఈ పాలసీ ద్వారానే ల్యాండ్ అలాట్మెంట్ చేసి తీరాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ లేకుండా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలకి ల్యాండ్లు ఇచ్చే అవకాశం లేదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఏ విధంగా మన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఉంది, ఏ విధంగా ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది అనే విషయాల మీద కూడా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో GOMS నెంబర్ 117 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ జరుగుతుందండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ చేసిన దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం లీజ్ డీడ్ మాత్రమే 33 సంవత్సరాలకి లేదా 66 సంవత్సరాలకి లీజ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్మిషన్ ఉంది. దెర్ ఇస్ నో సచ్ అదర్ వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13-18 GOMS నెంబర్ 117 డేటెడ్ 9/11/2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ల్యాండ్ అలాట్మెంట్ జరగాలన్నా ఈ జీవో ద్వారా మాత్రమే జరగాలి. ఈ జీవో ఏం చెప్తుంది? ది అలాటీ సెక్షన్ 4లో ది అలాటీ హ్యాస్ ది ఆప్షన్ టు ఎక్స్టెండ్ ది లీజ్ పీరియడ్ ఫ్రమ్ 33 years to 65 years to 99 years after 10 years of successful operation from the date of issuance of the DCP. 33 సంవత్సరాలు లేదా 66 సంవత్సరాలకి భూమిని లీజుకు తీసుకోవాలి. ఒకవేళ 99 సంవత్సరాలకు లీజ్ కావాలి అంటే వాళ్ళు ప్రాజెక్టు పెట్టి 10 సంవత్సరాలు నడిపిన తర్వాత 99 సంవత్సరాలకి ఆ భూమిని లీజుగా ఇవ్వచ్చు. Execution of sale deed after 10 years of successful operation from the date of commercial production. ఒకవేళ వాళ్ళు ఈ భూమి మాకు సేల్ డీడ్ రాయండి అంటే మ్యాండేటరీ క్లాజు 10 సంవత్సరాలు మీరు పరిశ్రమ పెట్టి నడిపి తీరాల్సిందే. నడిపి తీరిన తర్వాత మాత్రమే 10 సంవత్సరాల తర్వాత మీకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి జీవో. బహుశా నిన్న హైకోర్టులో ఈ మాట వాడారో లేదో నాకు తెలియదు. ఇది విధానపరమైన నిర్ణయం కాదండి. రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి అంటే GOMS నెంబర్ 117 ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. ఈ ఫాలో అయ్యి తీరాల్సిందే అనే అంశం మీదే లులు మాల్కి కానీ, కాగ్నిజెంట్ కానీ, TCSకి కానీ, రహేజా కంపెనీలు కానీ హైకోర్టులో స్టేలు తీసుకొని వచ్చాం. రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ జరగాల్సింది GO నెంబర్ 117కి అనుగుణంగా జరగాలి అని ఆర్గ్యుమెంట్ చెప్పి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి వ్యతిరేకంగా ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్టుని మేము అప్రిషియేట్ చేశాము, ఆర్డర్లు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా అలాట్మెంట్ జరగాలి తప్ప మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీతో అలాట్మెంట్ జరగకూడదు. ఇది ప్రజల సొమ్ము సార్, ప్రజల సొమ్ము. ప్రజల కోసం, ప్రజల మనుగడ కోసం, ప్రజల అభివృద్ధి కోసం, భావితరాల ఉద్యోగాల కోసం మాత్రమే వాడాలి. కానీ మీకు 100 కోట్లు వస్తే 50 కోట్లు మీ షేర్ వస్తుందని, 50 కోట్లలో 25 కోట్లు మీ అబ్బాయిలకు షేర్ వస్తుందని వాడటానికి, భూములు ఇవ్వటానికి పర్మిషన్ లేదు. నెంబర్ 3 GOMS నెంబర్ 34 డేటెడ్ 19/3/2025. ఇది ఇప్పుడు మీకే చదివినిపించా 400. ఇండస్ట్రియల్ కమర్స్ అలాట్మెంట్ GOMS నెంబర్ 62 డేటెడ్ 19/4/2025. అలాట్మెంట్ ఆఫ్ 329 acres of phase 1 to the project Madakasira, Satyasai district, worldwide limited for establishment
అమ్యూనల్ షెల్ అండ్ టీఎన్టీ ఫిల్లింగ్. ఇదండి 7 లక్షల రూపాయలండి ఎకరం. ఈ 7 లక్షల రూపాయల ఎకరానికంటే నాకు తెలిసి రమారమి 329 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఎకరం 7 లక్షలు. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఏ మూలనైనా మినిమం ఎకరం ₹1 కోటి అండి, సెంటు ₹1,00,000 ఉంటుంది. 329 కోట్ల రూపాయల ల్యాండ్ ఎకరం 7 లక్షల రూపాయలకి అమ్మేస్తున్నారు ఈ జీవో ద్వారా.